హే గాయ్స్, ఏంటో 3 ఇయర్స్గా ఉగాది తిరుపతిలోనే గడుస్తుంది. గత 2 ఏళ్ళు నేను చేసుకుని తిన్నాను ఉగాది పచ్చడి. ఈ సంవత్సరం క్లీనింగ్స్ అంతా చేసి మెస్లో అయితే ఉగాది పచ్చడి పెట్టారని తెచ్చుకోవడానికి వెళ్తే ఇంకా పూజ దగ్గర అదే పెట్టాను. అందులో వాళ్ళు ఉల్లిపాయ వేశారు, అంటే వాళ్ళకి తెలియదంట పాపం, ఉల్లిపాయ వేసేసారనమాట. సో అది తినడానికి నాకు భయంకరమైన భయం అయితే వచ్చింది. బట్ ఏదో తిన్నాను, తీపి తగిలింది, పర్వాలేదు. అండ్ ఇంకా తర్వాత మొత్తం అందులో అంతా వేపపూతే ఉండింది. సో అదంతా ఫిల్టర్ చేసి తింటే బాగానే అనిపించింది. అండ్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. 12 అయిపోయింది అనమాట. నేను మొత్తం అంతా మాపింగ్ క్లీనింగ్ అంతా చేసేసరికి తర్వాత స్టూడెంట్ ఒక అమ్మాయి తీసుకొచ్చింది వాళ్ళ ఇంట్లో ఉగాది పచ్చడి, అది తినేసాను. అండ్ మధ్యాహ్నం అయితే స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా. మధ్యాహ్నానికి నైట్కి కూడా సరిపోయింది నాకు. అదే టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత ఇంకా స్విగ్గీ ఇన్స్టామార్ట్ నుంచి స్వీట్ పొటాటోస్, అలాగే బనానాస్, అలాగే కూర అరటికాయలు ఉంటాయి కదా, అవైతే ఆర్డర్ చేసుకుని ఇంకా స్వీట్ పొటాటో తిన్నాను అనమాట, బాయిల్ చేసుకుని. సో ఈ విధంగా నా ఉగాది అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.